వెల్కమ్ టు ఆర్కే టాక్స్. మర్యాదగా చెప్తే అర్థం కాదా? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే తెలుస్తుంది. మీకు ప్రత్యేకంగా 2-3 గంటల పాటు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. ఇవన్నీ కూడా ఏ అధికారం తన కింద స్థాయి సిబ్బందిని, కింద స్థాయి ఉద్యోగులను ఉద్దేశించి అనేవి కావు. ఈ మాటలంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 4వసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే సుదీర్ఘమైన అనుభవం కలిగిన పొలిటికల్ లీడర్స్లో ఒకరైన చంద్రబాబు నాయుడు ఇట్లా ఈ మాటలు అన్నారు. ఎవరిని ఉద్దేశించి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హయ్యర్ అఫీషియల్స్ని ఉద్దేశించి. నేను జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఇలా ఫారెస్ట్ అఫీషియల్స్పై మండిపడ్డారు. అదేదో వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించినందుకు, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నందుకు కాదు. ఈ కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు, కొన్ని శాఖలు తమ ఇష్టారాజ్యంగా చేపడుతున్న కొన్ని పనులకు వాటి వల్ల అడవులు విధ్వంసం అవుతాయని, అందువల్ల ఆయా పనులకు పర్మిషన్లు ఇవ్వడం కుదరదని ఫారెస్ట్ అధికారులు తేల్చి చెప్పడమే అందుకు కారణం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఫారెస్ట్ మంత్రి, రాష్ట్రంలో ఫారెస్ట్ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కదా, మరి చంద్రబాబు నాయుడు ఇలా మండిపడుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని. నిన్న జరిగిన సమావేశానికి పవన్ కళ్యాణ్ ఏ కారణం వల్ల హాజరు కాలేదు. దీంతో ఆయన గైర్హాజరీలో చంద్రబాబు నాయుడు ఇట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్పై సమీక్ష నిర్వహించారు. కొన్ని సజావుగా జరిగి ఉంటే నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి వారి పనితీరును సమీక్షించి లోటుపాట్లను ఎత్తి చూపి వారి గురించి ఎలా సరిదిద్దుకోవాలో చెప్తే బాగుండేది. కానీ అలా చేయకుండా చంద్రబాబు నాయుడు వారి మీద ఫైర్ అయ్యారు. ఇట్లా రాష్ట్రంలో తీవ్రవాద సమస్య ప్రబలటానికి ఇటీవల లాస్ట్ మంత్ శ్రీశైలం ఆలయంలో తొక్కిసలాట జరగడానికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటే కారణమని, వారి నిర్వాహకమే కారణమని ఆయన తేల్చి చెప్పారు. ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగాను ఏకపక్షంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అడవులను పరీక్షించేందుకు, వాటిని ఇంకా పెంచేందుకు 2047 కల్లా రాష్ట్రంలో గ్రీన్ కవర్ అంటే పచ్చదనాన్ని 50% పెంచేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇంత ముందెన్నడూ లేని విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అత్యాధునిక ఆయుధాలు, వాహనాలు, ఇతర సాయుధ సంపత్తిని ఇవన్నీ సమకూరుస్తున్నారు. ప్లాంటేషన్ అంటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అటవీ ప్రాంతాలు విస్తరించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా. పైగా అడవులకు సరిహద్దుల్లో ఉండే గ్రామాల్లో ఉండే ప్రజలకు, రైతులకు, అడవుల్లో ఉండే వన్యప్రాణులకు మధ్య తరచుగా తలెత్తే సంఘర్షణలను, కాన్ఫ్లిక్ట్ను సాధ్యమైనంతగా తగ్గించేందుకు ఎన్నెన్నో చర్యలు చేపడుతున్నారు. మీరు మరోపక్క చంద్రబాబు నాయుడు మాత్రం ఇలా అటవీ శాఖాధికారులపై ఒంటికాలిపై లేచారు. మామూలుగా అయితే 50 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు ఏం చేయాలి? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇలా అడవులను పరిరక్షిస్తున్నందుకు, నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు సదరు అధికారులను అభినందించాలి. భుజం మీద చేసి భేష్ అనాలి. ఈ విధంగానే ముందుకు పొండి అనాలి. అలా అనకపోగా పై ఉవ్వెత్తున ఆగ్రహం వ్యక్తం చేయటం పేరుపరిచింది. ఇంత ఆగ్రహం కలగటానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు కింద మిస్ఫీడ్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే తప్పుడు సమాచారమే అని చెప్పాలి. గిరిజన గ్రామాలు అంటే కొండల్లోనూ అడవుల్లోనూ ఉండే గిరిజన గ్రామాలకు కనీస వసతుల గురించి ప్రస్తావించినప్పుడు చాలామంది అటవీ శాఖ అధికారులు తమ అడవుల్లోకి వెళ్ళనివ్వట్లేదని, దీంతో గిరిజనుల కోసం ఇళ్ళు, రోడ్లు, కరెంటు వైర్లు, ఈ రవాణా సదుపాయాలు, వైద్య సదుపాయాలు కల్పించలేకపోతున్నామని అంటూ నెపమంతా కూడా అటవీ శాఖ అధికారులకు నెట్టివేశారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులకు కూడా అటవీ శాఖ అధికారులు ఏదేదో నిబంధనలు చెప్పి అడ్డు చెబుతున్నారని అన్యాపదేశంగా చెప్పారు. ఇదంతా విని చంద్రబాబు నాయుడుకు ఏదో అటవీ అధికారులు అంటే అభివృద్ధి నిరోధకులుగాను, ప్రగతిని అడ్డుకునేవారుగాను కనిపించారు. దీంతో ఆయన అందరి సమక్షంలోనే, కలెక్టర్లు, ఇతర హైయర్ అఫీషియల్స్ సమక్షంలోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్పై మండిపడ్డారు. ఇందాక చెప్పినట్టుగా అసలు మనం చూసాం, సూది మనంత సంధిస్తేనే అక్రమార్కులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఈ కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఎలా చెలరేగిపోయి అడవుల్లోకి చొచ్చుకుని పోయి వాటిని నామరూపాలు లేకుండా చేస్తాయో, ఇలా చేయకుండా ఉండాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని అటవీ మంత్రిత్వ శాఖ ఇవన్నీ కూడా పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ నిబంధనలను రూపొందించుకుని వాటిని తూచా తప్పకుండా అమలు చేసేందుకు తమ శాయశక్తులకు కృషి చేస్తున్నాయి. ఇందుకు గాను వారిని అభినందించాలి. అసలు ఇట్లా ఈ నిబంధనలు పక్కాగా ఉండబట్టే ఈ మాత్రం అడవులన్నా మిగిలాయి రాష్ట్రంలో. అలా కాకుండా చంద్రబాబు నాయుడుకి అచ్చెన్నాయుడు, ఇతర కలెక్టర్లు, కొద్దిమంది అధికారులు, ఇతర పార్టీ లీడర్స్ చెప్పిన విధంగా కనుక అటవీ అధికారులు వేళాపేట అనుమతులు ఇచ్చుకుంటూ పోతే ఈ పాటికి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఒక్క అడవి కూడా మిగిలేదు కాదు. అడవులను కూడా మ్యూజియంలు చూసుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించేది. గిరిజనులకు కనీస వసతులు కల్పించవద్దని
ఎవరు అనరు. చేయాల్సింది ఏమిటంటే ఎక్కడెక్కడ నిజంగా జెన్యూన్ సమస్యలు ఉన్నాయో వాటిని పరిశీలించి అక్కడ ఆ ఫారెస్ట్ నిబంధనలను కొద్దిగా సడలింపజేసో వాటిని మినహాయింపులు పొందేందుకు ప్రయత్నించి ఆ విధంగా ఆ పనులను ముందుకు తీసుకెళ్ళాలి తప్పితే ఇలా తను హుంకరించి పెత్తం చూపించి బెదిరించి పనులు చేయించుకోవాలనుకుంటే మంచిది కాదు.